ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాల విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మార్చి నెలలో జరగబోయే ఎస్ఎస్సీ బోర్డు పరీక్షలకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సిద్ధతను సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ విద్యార్థుల బలహీనతలు గుర్తించి వారికి ప్రత్యేకంగా మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. తరగతి గదుల్లో మిగిలిపోయిన సిలబస్ ను పూర్తి చేసే దిశగా అదనపు తరగతులు రెమెడియల్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు ప్రాక్టీస్ టెస్టులు మాక్ పరీక్షలు నిర్వహించి పరీక్ష భయాన్ని పోగొట్టేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. తల్లిదండ్రులతో సమన్వయం పాటించి విద్యార్థుల మానసిక స్థితిని మెరుగుపరిచేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె సూచించారు. చైర్పర్సన్ విద్యార్థుల ప్రయాణ సౌకర్యాలు పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షల సమయంలో ఫోన్ మరియు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని టెన్షన్ తగ్గించుకోవడానికి యోగా ధ్యానం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి జిల్లా పరిషత్ ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాల విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులు డిప్యూటీ విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. టైం తక్కువ ఉండగా మనం లాస్ట్ ఇయర్ ఇచ్చాము, ఈసారి ముందే ఇచ్చాము కాబట్టి మంచి మార్కులతో వాళ్ళు మంచిగా పాస్ అయ్యేటట్టు ఎక్కువగా మన జిల్లా ఫస్ట్ వచ్చేటట్టు బాగుంటుంది. గౌరవనీయులైనటువంటి చైర్పర్సన్ గారికి మరియు అసిస్టెంట్ సిఓ గారికి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ స్టాఫ్ నమస్కారాలండి. మేడం మన దగ్గర ఈ సంవత్సరం 25,179 మంది రాస్తున్నారు మేడం. అందులో రెగ్యులర్ 23,050 వన్స్ ఫెయిల్ అయిన వాళ్ళు 2,125 మంది రాస్తున్నాం మేడం. మనకు 133 సెంటర్లు ఉన్నాయి మేడం. అందులో ఏ కేటగిరీ 41 మేడం, బి కేటగిరీ 58, సి కేటగిరీ 34 మేడం. అయితే మనం ఇప్పటికి అంటే కస్టోడియన్స్ ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు మనకి 10వ తరగతి ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. దానికి మీరు ఏ చర్యలు తీసుకున్నారు, ఏ విధంగా చేస్తున్నారు దాని మీద చర్చిస్తాము. దీనికి కావాల్సిన ప్రిపేర్ అవ్వాలో ఒకసారి నాకు తెలియజేయండి. వాళ్ళ యొక్క సహకారాలను అందించాలని చెప్పి మనం మీటింగ్ పెట్టాం మేడం. మళ్ళీ గౌరవ కలెక్టర్ గారు వీలుంటే ఒకసారి అంటే మనదాకా ఎలక్షన్స్ ఉన్నాయి కదా, బిజీగా ఉన్నారు. మళ్ళీ నేను మండల తహసీల్దార్ అందరితో కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకుంటా అన్నారు మేడం. అది మళ్ళీ మేడం గారికి తెలియజేసి అలా కూడా మీటింగ్ పెట్టి మన పరీక్షలు